ఐఎమ్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. అయితే నేనైతే ఈరోజు ఏం వీడియో చేయబోతున్నాను అంటే, యాక్చువల్లీ నాకు వంట రాదు గాయస్. సో నాకు వంట అనేది నేర్చుకోవాలని చాలా డేస్ నుంచి అనుకోవడంతో పాటు ఇప్పుడిప్పుడే కొంచెం ట్రై చేస్తున్నాను. సో వంట అనేది అదేమో అంటే లైక్ అందరికీ రావాల్సింది అది. ఎందుకంటే మనం డైలీ తినాలంటే ఫస్ట్ వంట రావాలి కదా. ఫ్రెండ్స్ చేస్తారు, ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తారు, అది వేరు. మనం చేసుకొని తిని ఆ టేస్ట్ ఎలా ఉందో మనకు కూడా ఒక ఉంటుంది కదా. గాయస్, నేను ఏ వంట చేయబోతున్నాను మీ అందరు గెస్ట్ చేయండి. కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ వంట పేరు లైక్ ఆ కూర పేరు ఏంటో కూడా మీరే గెస్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. గాయస్, ఫస్ట్ నేనైతే ఆనియన్స్, టమాటా అయితే ఆల్రెడీ నేను ఎప్పుడో కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా నేను సైడ్కి అయితే తీసి పెట్టుకున్నాను గాయస్. అలాగే నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కాకుండా అంటే లైక్ డబ్బాలో కాకుండా నేనైతే డైరెక్ట్గా దంచుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూసుకోవాలి, బాగా చూసుకున్నా. ఓకే, హీట్ అయితే అయింది. చూస్తున్నారా గాయస్, మన కర్రీకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ ఆయిల్ కూడా మనం ఫుడ్ తినవద్దు. నేనైతే నా కర్రీకి సరిపడంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ చూడండి, కొన్ని జీలకర్ర, కొన్ని అయితే ఆవాలు, అవి కొంచెం మరీ బ్లాక్ కాదు. చూస్తున్నారు కదా, ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది. అండ్ దాంట్లో నేను కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను, అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూసేయండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. సో ఇది కొంచెం ఆయిల్లోనే ఉండనించి నెక్స్ట్ అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. న్యాచురల్గా నేను దంచినది ఫ్రెండ్స్, అల్లం ప్లస్ వెల్లుల్లి రెండు మిక్స్ చేసి దంచింది. సో టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇట్లా చేస్తే. మనం న్యాచురల్గా ఏది చేసినా కూడా వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ చేశారు కదా. సో మనం కూడా అలాంటివి చేస్తే టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. అండ్ అల్లం వెల్లుల్లి చూసేయండి. తగిన పసుపు వేసుకోవాలి, కొంచెం ఎక్కువ వేసుకోవద్దు. ఆ కలర్ ఫ్లేవర్. టమాటోస్ అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఈ టమాటా వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచాలి అంటే, టమాటోస్ అనేది మనకు మంచిగా మెత్తగా అవ్వాలి, లైక్ ఉడికిపోవాలి మంచిగా. సో ఆయిల్లో అనేది మంచిగా ఫ్రై అయితే కర్రీ అనేది టేస్టీగా వస్తుంది గాయస్. చూసారా ఎంత బాగుందో. అయితే దీన్ని కొద్దిసేపు మనం అయితే పైన మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే చూసుకుందాం. చూడండి ఆయిల్ ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. చూస్తున్నారా, ఇలా మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. అయిన తర్వాత టమాటోస్ అనేవి మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్, అంటే మెత్తగా అవ్వాలి. ఇంకొంచెం గట్టి ఉంది. సో ఇంకో 2 నిమిషాలు అయితే మనము ఇలానే ఆయిల్లో ఫ్రై ఉండనిద్దాం. టమాటో కొంచెం ఉడికిందని అనిపించినప్పుడు మనకు కొంచెం ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ రానిక, ఫ్లేవర్ మంచిగా. ఓ మై గాడ్, గరం మసాలా వేసుకుంటున్నారు గాయస్. కొంచెం వేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మరి ఘాటు ఎక్కువ అయిపోతుంది. సో నాకైతే తగినంతగా వేసుకుంటున్నాను నేనైతే. దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. నేనైతే గరం మసాలా అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను ఏం వేస్తున్నా తెలుసా, చూసేయండి. కారం, ఉప్పు కారం లేనిది మనకు టేస్ట్ అనేది దిగదు.
మనకు అసలే ముక్కు మీద కోపం ఎక్కువ, ఎందుకంటే దీనివల్ల అండ్ ఉప్పు వల్ల. సో ఈ కారం అయితే అమ్మ వాళ్ళు దగ్గర నుంచి అయితే నేను తీసుకొచ్చాను హైదరాబాద్కి అన్నమాట. సో నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మా కారం అనేది చాలా ఘాటుగా ఉంటుంది, ఎక్కువ కారం తింటాం మేమైతే. సో నేను ఇంతకు మించి కారం అయితే వేసాను కదా, ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. కారం ఆయిల్ మంచిగా మిక్స్ అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూసేయండి మరి, బాగానే మిక్స్ అయింది ఫ్రెండ్స్. ఇలా మంచిగా పట్టుకోవాలి, అంటే లైక్ కర్రీలో మొత్తం అన్నీ కలిసిపోయినట్టు మంచిగా అనిపించాలి మనకు. గైస్ నా ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. సో ఎగ్స్ పొచ్చు తీసేసిన తర్వాత దీంట్లో అయితే నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అన్నీ ఇక మిగిలిన బ్యాలెన్స్ కూడా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఎగ్స్ అయితే నీట్గా అయితే పెట్టుకున్నాను గైస్. సో నాకైతే ఇప్పుడు వాటర్ వేయాలనుకుంటున్నా. సో చూసేయండి, వాటర్ అయితే మన గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నా ఫ్రెండ్, దీంట్లో వేసేస్తున్నా. ఈ వాటర్ని కొద్దిసేపు మనం బాయిల్ చేయాలి. సో ఈ వాటర్లో అనేది కర్రీ అనేది లైక్ ఆనియన్స్ ఇవంతా మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎగ్స్ వేసేయడమే. సో ఎగ్స్ని కీమా చేస్తున్నాం. పర్లేదు గాయస్, నేను కూడా వంట చేయగలుగుతున్నాను. మీరు కూడా నా కర్రీస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తిట్టుకోకండి నన్నైతే ప్లీజ్. మూత పెట్టేసి కొన్ని బియ్యం కడిగేసి కుక్కర్లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా స్విచ్ అయితే ఆన్ చేయలేదు, ఎందుకంటే కర్రీ ఎండ్ అయ్యే మూమెంట్లో స్విచ్ ఆన్ చేసి అప్పుడు రైస్ కుక్కర్ కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది అనేసి నేనైతే ఆన్ చేయలే. ఇప్పుడు ఆన్ అయితే చేసి పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. కిందికి అనేసి స్విచ్ అయితే ఆన్ చేసేస్తున్నాను. చూడండి లైట్ అయితే వచ్చేసింది. సో రైస్ అయితే అయిపోతుంది, కర్రీ అయితే ఎగ్స్ అయితే వేసుకున్నాం. సో నేనైతే ఎగ్స్ అయితే నార్మల్గా ఇలా కట్ చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్. 4 సైడ్ అయితే నార్మల్గా ఇంత చేసుకొని అయితే నేనైతే వేసుకుంటాను, ఎందుకంటే ఆయిల్ అనేది లోపల వెళ్ళాలి కాబట్టి. మీకు ఇలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అడ్డం కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేనైతే ఇలా వేసుకుంటున్నాను. సో మీకు ఎలా ఇష్టమో అలా మీరైతే వేసుకోవచ్చు. నేను చేసినట్టు మీరు కూడా నాలాగా వింటున్నారు కదా. ఆయిల్ అయితే ఎగ్స్ మంచిగా వేసుకున్నాము, కర్రీలో అయితే. సో కర్రీలో ఎగ్స్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత కొద్దిసేపు ఫ్లేమ్లోను గరం మసాలా కాదు, చికెన్ మసాలా, ఎవర్ టేస్ట్ చికెన్ మసాలా, మిక్సెడ్ మసాలా పౌడర్. సో గైస్ నేనైతే నాకు తగినట్టు వేసుకుంటాను. ఎక్కువ నాకు మసాలా ఫుడ్ ఇష్టం ఉండదు, సో నేను లైట్గా వేసుకుంటున్నాను. నేనైతే లైట్గా మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కొన్ని తెంపి పెట్టుకున్నాను, నీట్గా కడిగి వాష్ కూడా చేసుకో. చూసేయండి, ఆఫ్ చేసేసి మూత అయితే పెట్టేస్తున్నా గాయస్. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నేను చేసిన కర్రీ ఏంటంటే ఎగ్ కర్రీ. సో మీకు ఎలా నచ్చిందో నా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్. నాకు మీరు కొంత సపోర్ట్ ఇస్తేనే నేను ఏదైనా వీడియోస్ పెట్టగలుగుతాను. నా కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా నేను బాగా ఇంప్రూవ్ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ. See you next video. Bye bye guys. Thanks for watching my video.